అసలు బయట వాళ్ళు జెఫన్యాని అపార్థం చేసుకోవటం కారణం మీరే. నెంబర్ 1 దుర్మార్గులు కొంతమంది ఉన్నారు. ఎంత హ్యాపీగా నవ్వేసుకుందో చూడండి. ఆ దుర్మార్గం ఏంటి చెప్పనా? వాక్యంలో ఉంది, వాక్యంలో ఒప్పుకోదనరు. మా అయ్యగారు ఒప్పుకోడు. ఈ దుర్మార్గం వల్లే సగం నాశనం అయిపోయింది సాక్ష్యం. మీ అయ్యగారు ఎవడో ఒప్పుకోవడానికి? బైబిల్ ఒప్పుకుందా? దేవుడు పర్లేదు అన్నాడా? ఆ ముక్క చెప్పరు. వాక్యం ఒప్పుకోదు కదా, వాక్యంలో లేదు కదా, ఉపదేశం ప్రకారం తప్పు కదా. అమ్మ మా అయ్యగారు ఒప్పుకోరు. అమ్మాయి ఎవడరా మధ్యలో? అయ్యగారు మధ్యలో. మీరే తయారు నా పేనానికి. ఇలాగ ఈ డైలాగులు అందరూ మారు మనసు పొందితేనే కరెక్ట్. దేవుని స్తోత్రం. ఆత్మ ప్రభునందు ఆనందించుచున్నది, నా రక్షకుడు దేవుని సంతోషించుచున్నది. ఆయన తన దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. హ్యాపీ క్రిస్మస్. లేకపోతే ఇదే సిలువ ఎక్కించేస్తాను బయటికి వెళ్ళి. వాళ్ళ భాష గారు ఒప్పుకోడండి. వాళ్ళ భాష గారు తాలికి అట్టనివ్వడట, భాష గారు పెట్టనివ్వడట, సుట్టనివ్వడట. వాళ్ళ పాస్ట్ గారు ఇవ్వడరా. మధ్యలో వాక్యమా కథ ఉంది అక్కడ. వాక్యంలో ఉంది, అన్ని జనుల ఆచారం చేయొద్దున్నాడు. అలా చేస్తే అసహించుకుంటానన్నాడు. నా కట్టడల నిబంధనలు పాటించమన్నాడు. ఐగుప్తుల ఆచారాలు కానీ కనాను దీని సాంప్రదాయాలు ఏది వద్దన్నాడు. ఏ దేశములో మీరు నివసించున్నారో ఆ దేశం మిమ్మల్ని కక్కి వేయకుండున్నట్లు మీరు ఆచారములు సాంప్రదాయములు పట్టించుకోకూడదు, నా విధులు కట్టడలు అనుసరించుకోవాలి అని కదా చెప్పాడు యేసు ప్రభు. వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. మా గారు దయచేసి మీరు నన్ను మీ ఆత్మీయ తండ్రిగా, మీ సంఘ కాపరి కదా ఒక పూచోడుకు చూపెడుతున్నారు జనాలకి. పిల్లలందరూ పూచోడు వస్తాడు. ఎట తయారు చేశారు ఎదురు మీరు? నేను మిమ్మల్ని పెళ్లి కుమార్తెగా తయారు చేస్తున్నాను, నన్ను మీరు దిష్టిబొమ్మగా తయారు చేయండి. దుర్మార్గులైన పిల్లలకి సందేశం అంకితం. ఎవరి గాలితలు తీసుకోండి. హల్లెలూయా.